బ్రేకింగ్ న్యూస్ ఖమ్మం జిల్లా ఖానాపురంలో దారుణం జరిగింది. తల్లిని గొంతు నులిమి చంపేశాడు తనయుడు. మృతురాలి ఒంటిపై పుస్తెల తాడు ఇతర బంగారు నగలను మాయించేశాడు కొడుకు. చిన్న కొడుకు గోపీనాథ్ తల్లిని చంపేస్తుంటాడని పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. గోపీనాథ్ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. గోపీనాథ్ జల్సాలు చేస్తూ తిరుగుతూ ఉండేవాడు అని స్థానికులు చెప్తున్నారు. కన్న కొడుకు చేతిలోనే కన్న తల్లి చనిపోయింది అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడలో ఉన్న పుస్తెల తాడు కోసం కన్న కొడుకే ఇంతటి దురాకతానికి పాల్పడి ఉంటాడని అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ పోలీసుల విచారణలో ఇదే నిజమైతే ఇంతకంటే దుర్మార్గమైన ఘటన, ఇంతకంటే దారుణమైన ఘటన, సమాజం మొత్తం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఇంకే ఉంటుంది. కన్న తల్లినే కుమారుడు కేవలం డబ్బుల కోసం, తాగటానికో జల్సాలు చేయటానికో చంపేశాడు అంటే అంతకంటే దుర్మార్గమైన ఘటన ఇంకొకటి ఉంటుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా ఖానాపురంలో చోటు చేసుకుంది. కన్న తల్లిని గొంతు నులిమి చంపేశాడు తనయుడు. మృతురాలి ఒంటిపై పుస్తెల తాడు కోసం, ఇతర బంగారు నగలను కోసం ఇంతటి దురాఘాతాన్ని కొడిగట్టాడని చెప్తున్నారు. మృతురాలి ఒంటిపై ఉన్న పుస్తెల తాడు ఇతర నగలు కూడా మాయమైపోయాయి. జల్సాల ముసుగులో ఉన్న జల్సాలకు అలవాటు పడిన చిన్న కొడుకు దురాఘాతానికి పాల్పడ్డాడని చెప్తున్నారు. గోపీనాథ్ చిన్న కొడుకు పేరు. ఒకసారి అక్కడ ఈ ఘటన తర్వాత అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. అక్కడ కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఇంతటి దుర్మార్గానికి పాల్పడింది కొడుకు అని స్థానికులు చెబుతూ ఉంటే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంటోంది. కొడుకు దగ్గరే తల్లికి భద్రత లేకపోతే, కొడుకే తల్లిని ఇంత దుర్మార్గంగా చంపేస్తే ఇంకెవరిని నమ్మాలి అనే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి ఉదయ్ కూడా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఏం జరిగింది అసలు? వింటున్నది నిజమేనా? కొడుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డా? ఏం జరిగింది అసలు? ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఖానాపురంలో నివాసం ఉంటున్న కొప్పెర లక్ష్మీనారాయణ సతీమణి గృహిణి కొప్పెర వాణి ఈ రోజు ఉదయం 11:45 సమయంలో అనుమానాస్పద స్థితిలో అపస్మారక స్థితిలో పడి బెడ్ పైన ఉండడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే గదిలోకి వెళ్లి ఆమెని తడిమే ప్రయత్నం చేశారు. అయితే శరీరం నుంచి చలనం లేకపోవడంతో వెంటనే స్థానికులు అందరూ కలిసి వచ్చి ఆమెను లేపే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆమె కుటుంబ సభ్యులు కూడా సమాచారం అందించారు. వెంటనే హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించగా ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. వెంటనే ఈ అంశం పోలీసులకు తెలిసింది. రంగంలోకి దిగిన పోలీసులు పూర్తిగా ఈ అంశంపై విచారణ దర్యాప్తును కూడా వేగవంతం చేసే ప్రయత్నం చేశారు. కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే ఈ కేసును అయితే పోలీసులు మనకు ఛేదించినట్లు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మొదటి నుంచి అక్కడ ఉన్నటువంటి స్థానికుల సమాచారం, కుటుంబ సభ్యుల సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ప్రధానంగా ఈ వివాహిత కొప్పెర రాణి ఆత్మహత్య ఉదంతంలో పూర్తిగా చిన్న కొడుకు గోపీనాథే ప్రధాన పాత్ర వహించాడని ప్రధానంగా ఉన్నటువంటి స్థానికుల అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు వెంటనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వెంటనే తమదైన శైలిలో విచారణ కూడా చేశారు. ఖమ్మం ఏసీపీ ఆఫీస్ కి గోపీనాథ్ ను తీసుకువెళ్లి పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయగా తన తల్లిని తానే గొంతు నులిమి హత్య చేసినట్టు కూడా విచారణలో గోపీనాథ్ అంగీకరించినట్లు మనకు సమాచారం ఉంటుంది. ఒకసారిగా పోలీసులు కూడా ఈ అంశంలో విస్తుపోయారని చెప్పుకోవాలి. కుటుంబ సభ్యులు, కన్న తండ్రి ఒకవైపు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. అదేవిధంగా లక్ష్మీనారాయణ వాణి కొడుకు, పెద్ద కొడుకు కూడా తీవ్రంగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ప్రస్తుతం ఇంటి వద్ద నెలకొంది. మొదటి నుంచి కూడా గోపీనాథ్ వ్యవహార శైలి పూర్తిగా జల్సాలకు అలవాటు పడడం, మద్యం తాగడం, ఇతర వ్యసనాలకు బానిసవడం వంటి అలవాట్లు ఉన్నాయని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు దశలో ఉంది. పూర్తిగా వివరాలు దర్యాప్తు అనంతరమే వెల్లడిస్తామని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం గోపీనాథ్ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నాడు. ఇంకా విచారణ కొనసాగుతుంది. తండ్రి లేదా కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు తీసుకున్న అనంతరం గోపీనాథ్ ను అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. రైట్. కానీ ఎప్పుడు తమ కళ్ళ ముందు కనిపించే మనిషే తల్లిని ఇలా చంపేశాడు అని తెలిసేటప్పటికి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రియాక్షన్ ఏంటి? ఇందులో ఇంకొక రకమైన ట్విస్ట్ కూడా మనకి ఇప్పుడే తాజాగా సమాచారం అందుతుంది రోహిత్. ప్రధానంగా తాను తన తల్లిని హత్య చేసినటువంటి గోపీనాథ్ దీన్నంతా కూడా దోపిడి దొంగలు తన తల్లిని హత్య చేసినట్లు చిత్రీకరించే విధంగా బంగారు ఆభరణాలన్నింటినీ కూడా పుస్తెల తాడు, ఒంటిపై ఉన్నటువంటి మ్యాటిలు, దిద్దులు ఇవన్నీ కూడా దొంగిలించి అవన్నిటిని కూడా వేరే చోట పెట్టి దీని ఒక పూర్తిగా ఒక క్రైమ్ మిస్టరీగా మార్చే ప్రయత్నం అయితే గోపీనాథ్ చేశాడని పోలీసుల విచారణ కూడా వెళ్ళింది. ప్రస్తుతం ఆ ఆభరణాలను ఎక్కడ దాచిపెట్టాడు అనే అంశంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటి వరకు గోపీనాథ్ ఎందుకు తన తల్లిని హత్య చేసిన అంశంపై మాత్రం ఒక క్లారిటీ అయితే రావాల్సింది. అయితే ఉదయం
నుంచి ఇరువురి మధ్య తల్లి కొడుకుల మధ్య కొంత వాగ్వాదం నడుస్తుందని ఈ నేపథ్యంలోనే కొడుకు గోపీనాథ్ హత్య చేసి ఉంటాడని అయితే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల వాళ్ళు కాలనీ వాసులు స్థానికులు అయితే చెప్తున్నారు. ఒకసారిగా కుమారుడే తన సతీమణిని తన భార్యని హత్య చేశారన్న సమాచారంతో ఆ తండ్రి లక్ష్మీనారాయణ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఏం చేయాలని ఒక షాక్ లోకి అతను వెళ్లిపోయాడని చెప్పుకోవాలి. ఎంతో గారభంగా ఇద్దరు కుమారులను పెంచారు. ఇద్దరు ఒకవైపు వాణి కావచ్చు, మరోవైపు లక్ష్మీనారాయణ, ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరు కుమారులను గారాభంగా పెంచారు. ఏ పని చేయకపోయినప్పటికీ, నిరుద్యోగిగా ఉన్నప్పటికీ వాళ్ళ అవసరాలను తీరుస్తూ దాదాపు 25 ఏళ్ల కాలంగా వాళ్ళని పెంచి పోషిస్తూ వచ్చున్నారు. కానీ అలాంటి వ్యక్తులను పూర్తిగా ఎలా హత్య చేయాలనిపించింది, ఎలా గొంతు నులిమి చంపాలన్న ఎందుకు ఆలోచన వచ్చిందనే అంశంపై అటు స్థానికులందరూ కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎందుకంటే పూర్తిగా వాణి వ్యవహార శైలి చాలా ప్రేమగా చూసుకుంటుంది పిల్లల్ని. కానీ అలాంటి కన్న కొడుకే ఈ రోజు గోపీనాథ్ ఇలా చేయడం పట్ల మాత్రం ఆ కాలనీ వాసులు తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా గోపీనాథ్ కఠినంగా శిక్షించాలని కూడా కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. రోహిత్, రైట్, పోలీసులు ఏదైనా ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందో? ప్రస్తుతం పోలీసులు అదుపులోనే ఉన్నాడు కాబట్టి పోలీసులు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది ఇప్పుడు మీడియాకి ఈ ఘటన గురించి? ఎస్ రోహిత్, ప్రస్తుతం వాణి మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు పోస్ట్ మార్టం ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత టెక్నికల్ ఎవిడెన్స్ ను కూడా పోలీసులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఒకవైపు బంగారు ఆభరణాలను కూడా రికవరీ చూపించాలి కాబట్టి వాటిని కూడా రికవరీ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పటివరకు ఫిర్యాదు రాలేదు. ఎందుకంటే తండ్రి కావచ్చు, ఆ పెద్ద కుమారుడు కావచ్చు పూర్తిగా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న నేపథ్యంలో వారి నుంచి లేదా వారి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందిన తర్వాతే తాము కేసు నమోదు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం అంతర్గతంగా విచారణ అయితే పోలీసులు కొనసాగిస్తున్నారు. గోపీనాథ్ నుంచి ఇంకా మరిన్ని విషయాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అసలు హత్య చేయాల్సినటువంటి అవసరం ఎందుకు ఏర్పడిందన్న కోణంలో పోలీసులు గోపీనాథ్ నుంచి ఆరా తీస్తున్నారు. రోహిత్, రైట్, తండ్రి ఏం చెప్తున్నాడు అంటే అసలు చిన్న కొడుకు బిహేవియర్ గురించి తండ్రి చెప్తున్నది ఏంటి? మనం కూడా తండ్రిని సంప్రదించే ప్రయత్నం చేశాం. కానీ ఆయన పూర్తిగా పోస్ట్ మార్టం లోపలి తన సతీమణిని చూస్తూ, అంటే మృతురాలిని చూస్తూ ఇంకా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పోలీసులు ఇంకా అక్కడి దాకా మన మీడియాని కూడా ఎవరిని కూడా ప్రవేశించడానికి అనుమతించడం లేదు. మరోవైపు పెద్ద కుమారుడు మాత్రం తీవ్రంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. నేరుగా విజువల్స్ కూడా మన ఆర్టీవీ స్క్రీన్ పై అయితే చూడొచ్చు చాలా స్పష్టంగా. ఏదేమైనప్పటికీ గోపీనాథ్ వ్యవహారం మొదటి నుంచి కూడా ఇదే విధంగా ఉంటుందని, అటు స్నేహితులతో తిరగడం, ఉదయం వెళ్లి రాత్రి వరకు రాకపోవడం, ఇతరత్ర అనేక వ్యసనాలకు బానిసవడం చేతే తల్లిని హత్య చేసి ఈ విధంగా చంపి ఉంటాడని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. గోపీనాథ్ వ్యవహార శైలిపై తీవ్రమైనటువంటి అభ్యంతరం, ఆగ్రహం కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తిరిగి గోపీనాథ్ ని ఆ ఇంట్లోకి రానివ్వకుండా తామే చూసుకుంటామని స్థానికులు కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఏదేమైనా రైట్, ఉదయ్, ఖమ్మం జిల్లా ఖానాపురంలో దారుణం జరిగింది. తల్లిని కొడుకు దుర్మార్గంగా గొంతు నులిమి చంపేశాడు. తల్లి మెడలో ఉన్న పుస్తెల తాడు నగల కోసం కన్న కొడుకింత దుర్మార్గానికి పాల్పడ్డాడు. మృతురాలి ఒంటిపై పుస్తెల తాడు ఇతర బంగారు నగలను మాయం చేశాడు. చిన్న కొడుకు గోపీనాథ్ తల్లిని హత్య చేశాడని పోలీసులు చెప్తున్నారు. గోపీనాథ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గోపీనాథ్ జల్సాలు చేస్తూ తిరుగుతూ ఉంటాడని స్థానికులు కూడా చెప్తున్నారు. కన్న తల్లినే కొడుకు చంపేశాడు అంటే ఇంకెవరిని నమ్మాలి అని అందరూ ప్రశ్నిస్తూ ఉన్నారు. కొడుకు దగ్గరే తల్లికి భద్రత లేకపోతే కొడుకే తల్లిని చంపేస్తే ఇంతకంటే సమాజంలో దుర్మార్గం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. తల్లిని కొడుకు ఇంత దుర్మార్గంగా చంపిన ఘటనపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి.